హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను సూర్యాపేట జిల్లా ఉండ్రగొండ గ్రామంలో ఉన్నాను. ఈరోజు నేను మీకు ఫస్ట్ టైం ఒక అడ్వెంచర్ వీడియో చూపించబోతున్నాను. అదేంటి అంటే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ గుట్ట ఎక్కబోతున్నాము. వీడియో అయితే చాలా అడ్వెంచర్గా ఉంటుంది. పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు గుట్ట పైకి వెళ్తున్నాం, ట్రెక్కింగ్ చేస్తున్నాం అనమాట. అక్కడ రాజులు కట్టిన పారి గోడలు ఉన్నాయని కొంతమంది అంటే వెళ్తున్నాం. మొత్తం చూపిస్తాం. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది, ఇందాక చూపించిన కదా. బాబా చాలా పెద్ద, చాలా హైట్ ఉంది. ఇప్పుడే మా అల్లుడు జారి కింద పడ్డాడు దీని నుంచి. ఎట ఎక్కుతుండదు. ఎక్కాల, కొంచెం ఎక్కేసరికి అప్పుడే ఆయాసం వస్తుంది. వాటర్ అయితే మొత్తం జారి పాకురు పట్టినాయి. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా నడురి. అడుగులు చూసేరి, అడుగులు జాగ్రత్త చూసేరి, జారి పడతారు. ఈ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కళ్యాణి చాళుక్యులు కాకతీయుల కాలంలో ఈ గుట్టపై నుండి వారి పరిపాలన కొనసాగించేవారు. అలాగే ఈ చుట్టూ 1000 ఎకరాల స్థలంలో 8 గుట్టలు ఉన్నాయి. వాటిపైన కూడా వారు కోటలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే కాకతీయుల తర్వాత పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ కోట నుండి పరిపాలన కొనసాగించినట్లుగా ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు గ్రిప్ ఉండే చెప్పులు కానీ షూ కానీ వేసుకొని రండి, ఎందుకంటే ఇక్కడ జారుతుంది. ఎక్కుంటేనైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది, కాకపోతే ఆయాసం వస్తుంది. విజయ్ అయితే హుషారుగా ఉండు, హుషారుగా జంపింగ్ల మీద జంపింగ్లు చేస్తుండు. ఈ ప్లేస్ వచ్చేసి సూర్యాపేట కోదాడ హైవే రూట్లో సూర్యాపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తానికి అయితే ఈరోజు బాగానే కష్టపడుతున్నాం. సో మొత్తానికి ఒక 50% అయితే ఎక్కినాం. ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి దారి అయితే కనిపించట్లేదు, చూడాలి. అలాగే ఇక్కడ నుండి వ్యూ చూపిస్తాను చూడండి. వ్యూ అయితే సూపర్గా ఉంది. కింద టెంపుల్ కానీ కొలను కానీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ ఒక రోలు లాగా తయారు చేశారు చూడండి. లేదానా? రాగు మా డ్రైవ్ చేస్తుంటే విడేస్తున్నా. ఆంటీ మంచిగా ఉందంటున్నా. ఫ్రెండ్స్, మీకోసం మా మామయ్య కష్టపడి బైక్ ఎక్కాడు.
గుట్టపైకి వెళ్ళడానికి దారి అనేది కనిపించలేదు. కాకపోతే ఇక్కడ నుండి చిన్నగా పోవడానికి ట్రై చేస్తున్నాము. కానీ గుట్ట అనేది నిటారుగా ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా మీరే. ఈ గుట్టని దూరం నుంచి చూస్తే ఒకటే స్టెప్లో ఉన్నట్టుంది. కానీ పైకి వెళ్తుంటే స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. కొంచెం అలసిపోయినాం, రిలాక్స్ అవుతున్నాం. ఇలా ఆలులు ఈ స్టెప్ వచ్చేసి చాలా రిస్క్గా ఉంది. చూడండి, అందరం కోతులు ఎక్కినట్టు ఎక్కుతున్నాం. ఇది వచ్చేసి థర్డ్ స్టెప్. ఇంకా ఎన్ని స్టెప్పులు ఉన్నాయో తెలియదు. కొద్దిగా ఎక్కేసరికి అలిపి వచ్చింది కలి. ఫస్ట్ ట్రెక్కింగ్ వీడియోకే ఆయాసం అవుతుందిగా. ఇంకా ఒక స్టెప్ కనిపిస్తుంది, పైకి వెళ్ళాలి. ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళకి ఇది మాత్రం ఒక అడ్వెంచర్గా ఉంటుంది. మనం కరెక్టే పోతున్నామాట. ఇందా ఎడిపోయినా ఇంకా మనకు చాలా టైం ఉంది, కానీ తిరిగి వస్తాను. ఇంటికి వెళ్తే బాగుంటుందిగా. అటు పోతే డౌన్ పోతుంది ఇంకెక్కువ. ముందు నువ్వు చెప్పులు అన్న, నువ్వు ముందు నడుద్దురా ఇంతవరకు ఏమన్నా కంపు ఉందా లేదా చూద్దాం. కాకులు దూరం కారాడి విధంగా పోతున్నాం సార్. పెద్ద అడవి మాదిరిగానే ఉంది. ఇలా కొండలలోనే అడవులు. కోతులన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఏంటి మరా పంపుదా? రేపు చెట్టు ఏం ఊర కొడుతుంది, బలం ఉంది కానీ వెనక ఉన్నట్టుందిగా బలం. ఇళ్ళకి ఎక్కితేనే మన స్టామినా ఎంత అనేది తెలుస్తుంది. మామూలుగా అబ్బా వెళ్ళిర్రు. ఇది అదే అదే కాదు, వాహన వాడది కాయ కాయలే కానీ నడిచేది. కాకపోతే చెప్పులు జాగ్రత్త ఏమో. మొత్తానికైతే గుట్టపైకి చేరుకున్నాం. కానీ మంచినీళ్ళు కూడా తీసుకొని రాలే.
దుబ్బు అయితే బాగా అవుతుంది. సో ఫైనల్లీ గుట్టపైకి చేరుకున్నాం. పైనుంచి ఒక్కసారి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. అక్కడ దూరంగా కనబడుతుంది కదా, ఇదే సూర్యాపేట. కిర్రాకుంది లొకేషన్ అయితే పైనుంచి. ఫస్ట్ టైం ట్రెక్కింగే చాలా బాగుంది, అడ్వెంచర్స్గా చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. అయినా గాలి అయితే సూపర్గా వస్తుంది, ఈజీ గాలి కూడా మనకి రాదు. మొత్తానికి 4 స్టెప్లలో పైకి వచ్చినాం. ఇది వచ్చేసి దాదాపు 1000 అడుగులు ఉంటుంది. ఇక్కడికి ట్రెక్కింగ్కి రావాలనుకునే వాళ్ళు మాత్రం అన్ని అరేంజ్మెంట్స్ ముందే చేసుకోండి, ఫుడ్ కానీ వాటర్ కానీ. హాయ్ ఫ్రెండ్స్, ఈయన మా అల్లుడు, ఈయన ఇంకో అల్లుడు అజయ్ కుమార్. ఈ అన్న వచ్చేసి మాకు మధ్యలో కలిసిండు. ట్రెక్కింగ్కి వచ్చేసినాం. అన్న ఏ ఊరు అన్నది? సూర్యాపేట లోకల్ అన్నది. ఓకే అండి, మొత్తానికైతే పైకి చేరినాం, బాగానే ఎంజాయ్ చేశాము. ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి.